ఒక తల్లి కూతురు విషయమై పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక ప్రార్థన చేయమందంట. ఏమన్నా తెలుసా? నా కూతురు సావాలని ప్రార్థన చేయగారు అందంట. చావాలని ప్రార్థన చేయి. నా కొడుకులు పరువు తీస్తుంది ఆ దుర్మార్గురాలు. చావాలని ప్రార్థన చేయమంటున్నావు తల్లి, ఆ బిడ్డ మారాలని ప్రార్థన చేయొచ్చు కంటే మారదండి, మారదు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆ దుష్టురాలి కోసం ప్రార్థన, మారకపోగా ఎక్కువైపోయింది. మారదు, అది సావాలా, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆమె విశ్వాసంలో లోపం ఉన్నట్టు ఆయన కనుగొన్నాడు. ఏంటిది అంటే, ఆమె మోకాళ్ళుని ప్రార్థించే ప్రతిసారి కూడా తన కూతుర్ని ఒక వ్యభిచారిలాగానే చూస్తుంది. నా కూతురు అయ్యా అనే పేరు ఎత్తినప్పుడల్లా ఆ కూతురు చేసిన పాపాలే చూస్తుంది. ఆ కూతురు జీవించే విచ్చలవిడి జీవితమే చూస్తుంది. అప్పుడు చెప్పాడు, 10 ఏళ్ళు చేసావు, ఇంకొకసారి చేయి ప్రార్థన నా మాట విని. కానీ ఈసారి నువ్వు మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్టు, నీ కుమార్తె మారి దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నట్టు, దేవుని పరిశుద్ధురాలైనట్టు, సిలువ యొద్ద మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నట్టు నీ కూతుర్ని ఒక్కసారి విశ్వాస నేత్రాలతో చూసి, ఇలా నా కుమార్తెను చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు తల్లి, ఇలా నా బిడ్డను చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు తల్లి అని ఆమెకు బోధించి పంపాడు ఆ దైవజనుడు. అనతి కాలంలోనే కూతురుతో సహా వచ్చింది సంఘానికి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఏది విశ్వసిస్తామో, అంతకుముందు 10 ఏళ్ళు ప్రార్థించిన ఆ అమ్మాయి పేరు వచ్చినప్పుడు ఏం విశ్వసించింది? ఆ అమ్మాయి చేసే చెడుతనం, మార్పు లేని అమ్మాయి జీవితాన్నే చూసింది, అదే జరిగింది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చి మనోనేత్రాల్లో ఆమె మారినట్లుగా చూడమని పంపించిన దైవజనుడి మాట విని అలాగూ ప్రార్థించి ఇప్పుడేం జవాబు పొందింది? ఆమెను జయించగలిగింది. చాలా విషయాల్లో ఇదే వర్తిస్తుంది. అలా విశ్వాసాన్ని ప్రయోగించటం అనేది మనం నేర్చుకోవాల్సి ఉంది. దానికి కూడా దేవునాత్మన సహాయం కోరండి.